వాళ్లకు బతుకునిచ్చింది మనం, బతుకులకు స్వేచ్ఛనిచ్చింది మనం. అలాంటిది మన శత్రువులతో చేతులు కలిపి మన మీదే కుట్రలు చేస్తోంది బంగ్లాదేశ్. షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత పాక్ చేతిలో కీలుబొమ్మలా మారుతోంది. ఇప్పుడు మరోసారి మన మీద బలుపు చూపించే ప్రయత్నం చేసింది. మన దేశంలోని ప్రాంతాలనే కలిపేసుకుంటామన్నట్లుగా వెర్రవేగుతోంది. మనతో యుద్ధం చేసిన పాక్కు, ఆ దేశానికి సాయం చేసిన తుర్కీయకు గ్రేటర్ బంగ్లా మ్యాప్ను గిఫ్ట్గా ఇచ్చింది. అసలేం జరుగుతోంది? బంగ్లాదేశ్కు ఇంత బలుపు ఎందుకు? మళ్ళీ బలుపు చూపిస్తున్న బంగ్లాదేశ్. మరోసారి తెరపైకి గ్రేటర్ బంగ్లాదేశ్ వివాదం. నిన్న పాక్, నేడు తుర్కీయకు మ్యాప్ బహూకరణ. అసలేంటి గ్రేటర్ బంగ్లాదేశ్ కాంట్రవర్సీ? మన ప్రాంతాలను కలుపుకునే దమ్ము బంగ్లాకు ఉందా? పాక్ తుర్కీయతో కలిసి ఏదైనా కుట్ర చేస్తోందా? బంగ్లాకు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చేసిందా? బంగ్లా బలుపు వేషాలకు మోదీ సర్కార్ ఆన్సర్ ఏంటి? బంగ్లాదేశ్ పుట్టుకే భారత్ ఇచ్చిన వరం. ముంచేద్దామని పాక్ కుట్రలు చేస్తే మంచి చేసేందుకు భారత్ యుద్ధానికి దిగింది. బంగ్లాదేశ్ కి రెక్కలిచ్చింది, బతుకులకు స్వేచ్ఛను ప్రసాదించింది. ఇది బంగ్లా బతుకు. అలాంటి దేశం ఇప్పుడు భారత్తో కుప్పిగంతులు వేసే ప్రయత్నం చేస్తోంది. పాక్తో చేతులు కలిపి కుట్రలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ బంగ్లాదేశ్ వివాదం కూడా అలాంటిదే. ఇదిప్పుడు కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ మరోసారి మ్యాప్ వివాదాన్ని రాజేశారు. అక్టోబర్ నెలలో పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ షంషాద్కు ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన యూనస్ ఈసారి టర్కీ పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి బహూకరించి మరోసారి వివాదాన్ని రాజేశారు. ఈ పుస్తకం గ్రేటర్ బంగ్లాదేశ్ ఉద్దేశాన్ని తెలుపుతుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బంగ్లాదేశ్ బలుపుకు అద్దం పడుతోంది. భారతదేశం ఈశాన్య ప్రాంతాలు, మరీ ముఖ్యంగా అస్సాంను కలుపుకుని గ్రేటర్ బంగ్లాదేశ్ గా అవతరించబోతున్నామని ఆ దేశం సంకేతాలనిస్తోంది. ఇది యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశాలపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. నవంబర్ 3న మెహ్మెట్ అకిఫ్ ఇల్మాజ్ నేతృత్వంలోని 5 సభ్యుల తుర్కీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఢాకాను పర్యటించింది. ఆ టీంకు ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ పుస్తకాన్ని యూనస్ బహుమతిగా ఇచ్చాడు. ఈ పుస్తకంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన నిరసనల సమయంలో చోటు చేసుకున్న ఘటనలు, ఆ తర్వాత విద్యార్థులు, యువత గీసిన గ్రాఫిటీ గురించి రచించినట్లు తెలుస్తోంది. ఆ పుస్తకంలో యుద్ధ ప్రణాళికలు, విజయానంతర నిర్వహణ ఫ్రేమ్ వర్కులు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే పాక్ జనరల్ కు కూడా ఇదే బుక్ ను అందించింది బంగ్లా. ఇప్పుడు పాక్ మిత్రదేశం తుర్కీయకు కూడా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ యూనస్ ప్రభుత్వం చూపిస్తున్న బలుపు రెచ్చగొట్టడానికి మాత్రమే కాదని, ఇదో సంకేతం అన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇది కళా ప్రదర్శన ఎంత మాత్రం కాదని, భారతదేశానికి బంగ్లాదేశ్ ఇస్తోన్న సందేశం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం వ్యూహాత్మక ధోరణులను ఇది స్పష్టం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాప్ అనేది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆశయాలకు మొదటి సంకేతం అనేది మరికొందరి ఒపీనియన్. బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా యూనస్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారత్ బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే అదునుగా భావించిన పాకిస్తాన్ బంగ్లాను దగ్గర చేసుకోవడం స్టార్ట్ చేసింది. సక్సెస్ అయ్యింది కూడా. దీంతో పాక్, బంగ్లాదేశ్ కొంతకాలంగా ఒక్కటవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి భారత్ ను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి గ్రేటర్ బంగ్లా మ్యాప్ ను తీసుకువచ్చింది. బ్రిటిష్ పరిపాలించడం మొదలుపెట్టిన భారతదేశం కలకటాని స్టార్ట్ చేశారు. 1700లో బెంగాల్ ప్రెసిడెన్సీ అని పెట్టారు. బెంగాల్ ప్రెసిడెన్సీ కింద ఉన్న ఏరియా ఈవేళ ఉన్న బీహార్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, అస్సాం అని కలిసి ఉండే కలకట్టా దానికి రాజధాని.
1905లో బ్రిటిషర్ చీల్చారు, ఎందుకంటే ముస్లింలు వేరే చేయాలని ఈస్ట్ బెంగాల్ అని పెట్టారు, మళ్ళీ కల్పించారు 1911లో. అందువల్ల దీంట్లో ఉన్న చరిత్ర ఏంటంటే ఏరియా అంతా ఒకటి అని ఉండేది అని చెప్పుకోవటం. దీనివల్ల మనం రెచ్చిపోయే పరిస్థితి లేదు. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రెసిడెంట్ అనవసరంగా భారతదేశానికి పూర్వం అంతా తీసుకొచ్చి జ్ఞాపకం చేసి ఏదో పెద్ద అర్థం చేసేటట్టుగా మేమంతా కలిసి ఇవన్నీ మేము ఆక్రమిస్తామని చెప్పిన అర్థాలు వస్తున్నాయంటే వాళ్ళకి ప్రమాదం. భారత్ శత్రు దేశాలకు బంగ్లాదేశ్ నెమ్మదిగా దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. పహల్గాం ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 3 రోజుల యుద్ధంలో పాక్కు తుర్కీయే అండగా నిలిచింది, భారీగా ఆయుధాలు అందించింది. ఒక రకంగా పాక్తో పాటు తుర్కీయేతోనూ భారత్ యుద్ధం చేసినట్లే. అలాంటిది ఇప్పుడు ఆ 2 దేశాలకు బంగ్లాదేశ్ వ్యాపారం పేరుతో దగ్గరవ్వడమే కాదు, గ్రేటర్ బంగ్లా ఆశయాన్ని ముందు పెడుతోంది. ఇది ఆర్టులా చూసే వ్యవహారం కాదు, మన శత్రువులతో కలిసి బంగ్లాదేశ్ చేస్తున్న భారీ కుట్రగానే చూడాలి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ బంగ్లాదేశ్ వ్యవహారాన్ని పదే పదే హైలైట్ చేయడం అంటే యూనస్ సర్కార్ భారీ కుట్రకు సంకేతమే. దీంతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలు గ్రేటర్ బంగ్లాదేశ్ వివాదం ఏంటి? పాక్ తుర్కీతో కలిసి బంగ్లా భారీ కుట్ర చేయబోతోందా? ఈ మధ్య జరిగిన పరిణామాలు దానికి మరింత బలాన్ని అందిస్తున్నాయా? సాయం చేసిన చేతినే కాటేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఏ పాక్ అయితే తమను అణగదొక్కిందో ఆ విషయమే మరిచిపోయి అదే దేశంతో అంటకాగుతోంది. ఇది ఖచ్చితంగా భారత్కు సవాలు లాంటిది. ఓవైపు పాక్, మరోవైపు చైనా, ఇప్పుడు ఇంకోవైపు బంగ్లాదేశ్. భద్రతా కోణంలో భారత్కు కొత్త తలనొప్పులు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ వివాదాన్ని మళ్లీ తెర మీదకు తీసుకువస్తున్నారు. నిజానికి ఇదో ఊహాజనిత భావన. బంగ్లాదేశ్లో అతివాద సుల్తానతియే బంగ్లా లాంటి గ్రూపులు దీన్ని ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. ఇది పాత బెంగాల్ సుల్తానేట్ ప్రాంతాలను అఖండ బంగ్లా తరహాలో ఏకీకరణ చేయాలనే వాదన. ఇప్పుడు ఆ మ్యాప్ లో చూపించినట్లు ఈశాన్య భారత్లోని ప్రాంతాలు అంటే అస్సోం, త్రిపుర, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని భాగాలు వస్తాయట. బంగ్లాదేశ్ కు అంత సీన్ ఉందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా మన శత్రువులతో కలిసి భారత్ను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగొచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు పాక్, బంగ్లా మధ్య ఈ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఢాకాలోని ఎంబసీ కార్యాలయంలో ఐఎస్ఐ యూనిట్ ఏర్పాటుకు యూనస్ సర్కార్ అంగీకరించింది అనే ప్రచారం కూడా నడుస్తోంది. నిజానికి భారత్ను ఇబ్బంది పెట్టేందుకు బంగ్లాదేశ్లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉనికి చాటుకోవాలని ఐఎస్ఐ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కాక్స్ బజార్, ఉఖియా, టెక్నాఫ్, మౌల్వీ బజార్, హబీగంజ్, షెర్పూర్లో చెయ్యని ప్రయత్నాలు లేవు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతాల్లో పాక్ సైన్యం ఉనికి ఉండేది. అవి అప్పట్లో తూర్పు పాకిస్తాన్లో భాగంగా ఉండేవి. ఇది భారత్కు సవాళ్లు క్రియేట్ చేసింది. ఇప్పుడు నాగాలాండ్, మిజోరం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో అప్పట్లో తిరుగుబాటుదారులకు పాక్ సైన్యం మద్దతుగా నిలిచేది. ఇప్పుడు ఐఎస్ఐ యూనిట్ బంగ్లాలో ఏర్పాటు జరిగితే ఆ ప్రాంతాలపై పాక్ మళ్లీ పట్టు సాధించే అవకాశం ఉంటుందనే ప్రచారం నడుస్తున్న వేళ అదే ప్రాంతాలను కలుపుతూ గ్రేటర్ బంగ్లాదేశ్ నినాదాన్ని యూనస్ సర్కారు తెర మీదకు తీసుకురావడం కొత్త టెన్షన్ రేపుతోంది. పాక్, తుర్కీయేకు గ్రేటర్ బంగ్లా చిత్రపటాన్ని యూనస్ బహూకరించడాన్ని అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.